శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తులోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శంకర జయంతి, రామానుజ జయంతి విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ పంచమి, మధ్యాహ్నం 2:41 వరకు. నక్షత్రం ఆరుద్ర, సాయంత్రం 6:22 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి జాగ్రత్త వహించాలి. చేసే ప్రతి పని గురించి కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. పెట్టుబడుల విషయంలో కొంతవరకు ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగ వ్యాపారస్తులకి వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను శ్రమ అధికంగా ఉండటం, అలాగే ఉద్యోగాలకి సంబంధించి కొంత బదిలీలు లాంటివి జరగటం, దీంతో పాటుగా ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శారీరక శ్రమ అధికంగా ఉండటము, అలాగే దీంతో పాటుగా వైద్య నిమిత్తం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ధన నష్టం కలుగుతుందని గ్రహించాలి. మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో కొంతవరకు మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఈ మార్పులు చేర్పులు ఏవి కూడా మీరు ఆశించిన విధంగా లేకపోవటం వలన మీరు కొంత నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టకం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కూడా ఈరోజు వారి యొక్క ఆర్థిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అయితే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి కొంతవరకు మార్పులు చేర్పులు చేయడానికి కూడా వీరి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కష్టపడిన దానికి వీరికి ప్రతిఫలం అనేదాన్ని ఎక్కువగా వీరు ఆశిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక పురోగతి గురించి ఎక్కువగా ఆలోచన చేయటము, అలాగే వారికి సంబంధించి కొంత ప్రణాళికలు రచించటము, దీంతో పాటుగా వారికి వారి పేరు పైన కొంతవరకు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశాలు ఉండటం వలన వృషభ రాశి వారికి కొంతవరకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి కవచం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరి యొక్క జీవిత భాగస్వామి గురించి, వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారిపైన పెట్టుబడులు లాంటివి పెట్టడము, లేదా స్థిరాస్తి వ్యవహారాల గురించి కొంతవరకు ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు వృత్తి వ్యాపార పరంగా కూడా కొంతవరకు అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే మీరు గనక వృత్తి వ్యాపారాల రీత్యా మార్పులు గనక కోరుకుంటూ ఉంటే ఈరోజు అవి మీకు కొంతవరకు సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొత్త ఉద్యోగాన్వేషణ కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంత నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. అయితే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మీకు ప్రయాణాలు ఉండటము, కొంతవరకు శారీరక బడలిక కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం
కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ఇక స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండటం, నూతన వస్తు వాహనాలు ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గాష్టకం చదవటము, వినటము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వీరు అదృష్టాన్ని ఎక్కువగా నమ్ముకొని ఈరోజు ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే అదృష్టం వరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక పరిస్థితులలో చక్కటి పురోగతి అనేది కూడా సూచిస్తోంది. దీంతో పాటుగా కోర్టు విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండటం, శత్రువులపైన విజయాన్ని సాధించటం, అలాగే అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమిస్తారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండటం, అలాగే అదృష్టంతో పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు లక్ష్మీ గణపతి స్తోత్రం చదవటము, వినటము, అలాగే అమ్మవారి దర్శనము, స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయితే పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవటం కానీ, లేదా ఆశించిన విధంగా మీ చేతిలో పనులు లేకపోవటం వలన మీరు కొంత నిరాశకు మాత్రం గురవుతూ ఉంటారు. ఏ పని తలపెట్టినా కూడా అది సగం వరకే పూర్తవటము, లేదా అసంతృప్తిగా పూర్తవటం వలన కొంత మీరు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా ఆశించిన విధంగా పురోగతి లేదు అనే ఒక నిరాశ మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అయితే పాత రుణాలు తీర్చడం కోసం, కొత్త రుణాల కోసం ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి పెద్దగా మార్పు అనేది గోచరించటం లేదు. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉంటే తప్పనిసరిగా ధర నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే కొంతవరకు మీరు శత్రువులపైన విజయాన్ని సాధించేందుకు ఎక్కువగా కృషి పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. దీంతో పాటుగా మీ ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటము, వినటము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు వారి జీవిత భాగస్వామి గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితి గతుల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా బదిలీలు లాంటివి ఉండటము, లేకపోతే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా మీరు కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న మంచి ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ రోజు కొంతవరకు అనుకూలంగా ఉండబోతోంది. అయితే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి కనపడుతోంది. దీంతో పాటుగా మీకు ఆర్థిక అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. ఈ రాశి వారు లక్ష్మీనారాయణ స్తోత్రం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ప్రతి పనిని కూడా కొంతవరకు నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే ప్రతికూలమైన పరిస్థితులు అధికంగా ఉంటాయని గ్రహించాలి. అనుకుంటున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్ని కలవాలన్నా, స్నేహితుల్ని కలవాలన్నా కూడా మీరు అధిక ప్రయాస పడుతూ ఉంటారు. ఏ విషయంలో కూడా మీకు కొంతవరకు అవగాహన అనేది లోపిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా పనులన్నీ కూడా మీరు ఎంత లాభదాయకంగా చేద్దామనుకుంటున్నా ఆ విషయాల్లో కొంతవరకు నిరాశ అనేది కూడా ఎదురవుతూ ఉంటుంది.
పాత రుణాలు తీర్చడం కోసం తప్పనిసరిగా మీరు కొత్త రుణాల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీ స్నేహితుల నుంచి కూడా కొంతవరకు మీరు సహాయ సహకారాలు అనేవి ఆశిస్తూ ఉంటారు. ఏ విధంగా ఎలాంటి పనులు చేయాలనుకున్నా కూడా ఈరోజు మాత్రం పనులన్నీ ఆలస్యంగా పూర్తవుతాయని గ్రహించాలి. దీంతో పాటు కొంతవరకు మీకు కుటుంబంలో ఒత్తిడి ఉండటము, అలాగే కుటుంబ సభ్యులతోటి కొంతవరకు వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు భ్రమరాంబికాష్టకం చదవటము, వినటము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం వీరి యొక్క సంతానం గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే ప్రతి పని గురించి కూడా నిశితంగా ఆలోచించి వీరు నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. అయితే వీరి మనసులో తెలియని భయము, ఆందోళన అనేది కూడా కలుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు. అలాగే మీ సంతానం గురించి, వారి మీద మీరు కొంతవరకు ఆర్థిక పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి యొక్క వైవాహిక జీవితం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే వాయిదాలు లేకుండా పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అనాలోచితంగా అనే మాటల వలన శత్రువులు ఎక్కువగా అవుతూ ఉంటారని గ్రహించాలి. దీంతో పాటు ఉద్యోగ రీత్యా బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నేర్పుతో పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవడము, వినడము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ఈరోజు వారి యొక్క స్వవిషయాల మీద ఎక్కువగా శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. అలాగే వారి కుటుంబ సభ్యుల పైన కూడా కొంతవరకు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటము, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. అయితే మనసులో ఆందోళన, భయం, అలాగే ప్రతి పని ఏ విధంగా జరుగుతుంది అనే ఒక ప్రశ్న మీలో ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. దీంతో పాటుగా పనులన్నీ కూడా మీరు సొంతంగా పూర్తి చేసుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. దీని వలన కొంతవరకు అధిక శ్రమకి లోనవటం, దీంతో పాటుగా కొంతవరకు అనారోగ్యం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే నూతన వస్తు వాహనాలకి సంబంధించి కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ధనురాశి వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటము, వినటము, అలాగే స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ఎక్కువగా ప్రయాసకు గురవుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. దీంతో పాటు వీరికి అనారోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి వైద్య నిమిత్తం ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే ఏ పని తలపెట్టినా అది పూర్తిగా కాకపోవటం, దీంతో పాటు కొంతవరకు వ్యాపార పరంగా కూడా అభివృద్ధి లేకపోవటం వలన కొంత మీరు చింతిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు ఉద్యోగ పరంగా కూడా మీకు కొంత ప్రయాణాలు లాంటివి ఉండటం, అలాగే మీ ఉద్యోగంలోనే మీకు కలిగే మార్పులు, చేర్పులు మీరు ఆశించిన విధంగా లేకపోవటం వలన కొంత మీరు నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత అనేది ఉన్న విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రం కొంత నిరుత్సాహము, నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు అపరాజిత స్తోత్రం చదవటము, వినటము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి
ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా వీరికి కొంత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి అనుకూలత, అలాగే ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ కూడా వీరికి విజయావకాశాలు గోచరిస్తున్నాయి. వీరికి చాలా వరకు సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. దీంతో పాటుగా దైవ దర్శనం చేసుకోవటము, అలాగే తీర్థస్థానాలు చేయటము, చాలా వరకు కూడా దాన ధర్మాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీరు అనుకుంటున్న విధంగా పనులు పూర్తయ్యే అవకాశం వీరికి ఎక్కువగా గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ కూడా ఇతరులతోటి భేదాభిప్రాయాలు కలగకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. దీంతో పాటుగా కొంతవరకు ఉద్యోగానికి సంబంధించి బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు దేవీ స్తుతి చదవడము, వినడము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ కూడా కొంత శ్రమకి గురవుతూ ఉంటారు. అలాగే ఆవేశపూరిత నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. శ్రమకి తగిన ఫలితం లభించట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామికి అదనపు బాధ్యతలు ఉండటము, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా వారికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీ కుటుంబ సభ్యులతోటి కొంతవరకు సమయం గడిపేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి మాత్రం కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులు గనక కొత్త ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నం గనక చేస్తూ ఉంటే ఆ విషయంలో మాత్రం కొంత మీకు నిరాశ అనేది కనపడుతూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సోదర సోదరీమణులతోటి స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు మీకు తలనొప్పిగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు లలిత త్రిశతి చదవటము, వినటము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు వైశాఖ శుక్ల పంచమి షష్ఠీ తిథులున్నాయి. వైశాఖ శుక్ల పంచమిని శంకర జయంతి పర్వదినంగా జరుపుకోవటం, అలాగే వైశాఖ శుక్ల షష్ఠి తిథిని రామానుజాచార్యుల జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈరోజు పంచమి షష్ఠి 2 తిథులు కలిసి వచ్చినాయి కాబట్టి శంకర జయంతి, రామానుజాచార్యుల జయంతి ఈ రెండింటినీ ఈరోజు నిర్వహించుకోవాలి. శంకర జయంతి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి శంకర మఠానికి వెళ్ళి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారిని దర్శనం చేసుకోవటం ద్వారా, దేవాలయంలో శంకరాచార్యుల వారిని దర్శనం చేసుకున్నాక ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, ఆదిశంకరాచార్యులు రచించినటువంటి స్తోత్రాలను పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు రామానుజాచార్యుల వారి జయంతి సందర్భంగా రామానుజాచార్యులు రచించినటువంటి పుస్తకాలను పూజామందిరంలో ఉంచి ఆ పుస్తకాల దగ్గర దీపాన్ని వెలిగించటం, ఆ పుస్తకాలను పుష్పాలతో అలంకరించడం ద్వారా, రామానుజాచార్యుల వారిని మనస్సులో స్మరించుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతాన్ని, రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటూ మనలో ఉన్నటువంటి చెడు భావనలు విడిచిపెట్టి ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయటం, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సృక్కు స్రవము అని ఉంటాయి. ఆ యజ్ఞంలో ఆ నీతిని వేస్తుంటారు, హవిస్సు వేస్తుంటారు. వేస్తున్నప్పుడు ఆ రెండిటితో స్వాహ అని వేస్తారు. ఇక్కడ లోపల అగ్నిహోత్రం పైకి లేస్తూ ఉంటుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అని చెప్పాడు గీతలో. ఇక్కడే అగ్నిహోత్ర రూపంలో వైశ్వానరుడిగా వెలుగుతూ ఉంటాడు. ఇక్కడ నాలుక మీద పెట్టి మీరు లోపలికి ఏం వేస్తున్నారో దాన్ని పుచ్చుకుంటూ ఉంటాడు. ఒక పెద్ద యజ్ఞగుండం ఇక్కడుంది. ఉన్నప్పుడు మీరు యజ్ఞకుండంలోకి పట్టుకెళ్ళి ఓ గంధపు చెక్క వేయకపోతే పీడాపోయేది. యజ్ఞకుండంలోకి ఆవు నెయ్యి వేయకపోతే పీడాపోయేది. యజ్ఞకుండంలోకి పట్టుకెళ్ళి నెత్తురు పొయ్యంగా
మరి ఇక్కడ ఈశ్వరుడు వెలుగుతున్నాడు అని తెలిసిన తరువాత ఇది సృక్కు స్రవము అయితే దీని మించి ఏవి పడితే అవి లోపలికి ఎలా వదులుతావు? పంటికి తగిలితేనే ఎంగిలి. అందుకే నేతితో అన్నం మృగముద్రతో పట్టి 5 మార్లు పుట్టుకుని ప్రాణాయి స్వాహ, అపానాయి స్వాహ, వ్యానాయి స్వాహ అని ముందు పుచ్చుకుంటున్నావా లేదా? పదార్థం తినే ముందు అంటే యజ్ఞం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నోరు ఇచ్చాను, నాలుగు ఇచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువు ఇచ్చాను, ఏమిచ్చాది ఎలా ఉపయోగించావు నువ్వు? ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది, దానికి ఓ పద్ధతి లేదు, పాడు లేదు, తినడమే ప్రయోజనంగా బతికేశావు. ఎప్పుడో ప్రాణం పోతోంది తిన్నావు అర్థం ఉంది. ఎందుకు నీకు ఇంకా మనుష్య జన్మ ఎందుకు నిలబడి తినే? అందుకే వేదం విభాగం చేసింది. 3 ప్రాణులను మాత్రం ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళు ఒక అంచెలో తినని ప్రాణులు కనుక అవి ఉత్కృష్ట ప్రాణులు అంది. ద్వైపం అంది వేదం. ద్వైపం అంటే పుచ్చుకుంటే 2 అంచెల్లో పుచ్చుకుంటాయి, ఇచ్చేస్తే 1 అంచెలో ఇచ్చేస్తాయి. అలా ఇవ్వగలిగినవేవో అవి ఉత్కృష్ట ప్రాణులు 3. ఏనుగు 2 అంచెల్లో పుచ్చుకుంటుంది. ఇలా చెరుక్కర్రని తొండంతో పుచ్చుకుని రెండోసారి నోట్లో పెట్టుకుంటుంది. మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. కోతి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. కోతి, ఏనుగు, మనుష్యుడు ఈ 3 ఉత్కృష్ట ప్రాణులు. ఇచ్చేస్తే ఏనుగు చెరుకు కర్ర ఇవ్వాలనుకుందనుకోండి, తొండంతో తీసి ఇలా ఇచ్చేస్తుంది, ఒక తడవలో ఇస్తుంది. మళ్ళీ కోతి చేత్తో ఇలా ఇచ్చేస్తుంది, మనిషి ఇలా తీసి ఇచ్చేస్తాడు. అంతే, ఒక ఊపులో ఇస్తాడు. ఇస్తే ఒక ఊపు, పుచ్చుకుంటే 2 సార్లు. ద్వైపం ఉత్కృష్ట ప్రాణులని గుర్తు. మరి నువ్వు నాలుకకి లొంగిపోయి బ్రతికిన వాడివి ద్వైపముగా ఎందుకురా నీకు జన్మ? నిన్ను ఏదైనా కనపడగానే కలియబడి తినే ప్రాణిగా పంపుతాను. అలా తినడం అలవాటేగా నీకు, అదేగా నీకు సంతోషం. నీకు అంతకన్నా ఇంకొకటి అక్కర్లేదుగా. అక్కడ ఏదో ఓ పులిహార కనపడింది, కుక్క ఉందనుకోండి, అది ప్రసాదమా ఇంకోటి, దానికి ఎందుకు పరిగెత్తుకొస్తుంది, దూకి తినేస్తుంది. పూర్వం మనుష్య జన్మలో నువ్వు అదేగా అలవాటు పడ్డావు. ఎందుకు మళ్ళీ మనుష్య జన్మ? నీకు కష్టం కదా ఇంకోలా తినడం. అలా పో, హాయిగా తినచ్చు. అది తప్పనేవాళ్ళు లేడు ఎవడును. పో కుక్కగా పో అన్నాడు అనుకోండి, కొంప ములిగిపోదు. కాబట్టి ఇంద్రియములను నిగ్రహించడానికి మార్గం ఎక్కడుంటుంది అంటే భక్తి యందు ఉంటుంది. భక్తి అంటే నేను మళ్ళీ బాగా చెప్తున్నాను, వెళ్ళి తులసిమాలలు వేశానండి, మల్లెపూలు చల్లానండి, జాజిపూలు చల్లానండి, అగరత్తుల కట్ట వెలిగించానండి అన్నది ప్రాథమిక దశలో. తరువాతి దశలో మూలాన్ని కలుపుకుంటాడు. ఎక్కడిది నాకు ఈ రుచి చెప్పే శక్తి? రసాంకురములను నాలుక మీద పెట్టాడు ఈశ్వరుడు. ఈ రసాంకురములు కాలిపోతుంటాయి. ఏదో వేడి తాగామనుకోండి కాలిపోతాయి, మళ్ళీ పుడతాయి. అవి లక్షల సంఖ్యలో ఉంటాయి. నాలుక మీద లక్షల సంఖ్యలో ఉండి రసాంకురములు రుచిని గ్రహిస్తూ ఉంటాయి. అవి కాలిపోతే మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఈశ్వరుడు అలా అనుగ్రహించాడు కాబట్టి నువ్వు రుచి తెలుసుకుంటున్నావు. అది ఆయన ఇచ్చిన అనుగ్రహం. కాబట్టి నువ్వు ఎంత మర్యాదతో పుచ్చుకోవాలి, ఆయనకి కృతజ్ఞత చెప్పి ఆయనకు నమస్కారం పెట్టి కదూ తినాలి. వాటికంటే తెలియదు, మరి తెలిసిన్నవాడి అలా తినాలి కదా.